హలో అండి, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ టు ద ఛానల్ శిల్ప లక్కీ వరల్డ్. సో ఈరోజైతే నేను ఫస్ట్ డే మా బాబుకి వితౌట్ స్క్రీన్ ఒక ఫుల్ డే ఉంచాను అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ డే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే స్క్రీన్ టైం కొంచెం ఎక్కువైపోయింది. ఇట్లా నాలాగా చాలా మదర్స్ ఉంటారు, వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించాలనుకుంటారు, బట్ ఎలాగో తెలియదు. సో దానికోసం నేను వీడియో తీస్తాను అనమాట, విచ్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఆబ్వియస్లీ వాడు లేసి పాలు తాగేసాడు. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి నేను దోశ చేశాను అనమాట, దోశ విత్ కోకోనట్ చట్నీ. సో నేను ఇప్పుడైతే జనరల్గా తినేటప్పుడు వాడు టీవీ కానీ ఇట్లా ఏమైనా బొమ్మలు డిస్ట్రాక్షన్స్ అడుగుతాడు కదా. సో అట్లా కాకుండా నేను చేసాను, నేను కొన్ని స్టోరీ బుక్స్ కొనుక్కున్నాను, అది దాంతో వాడికి తినిపించాను అనమాట అనుకుంటున్నాను. సో ఇవి బుక్స్ ఇప్పుడు రీసెంట్గా పర్చేస్ చేసిన లక్కీ. ఒక్క నిమిషం చెప్తా. ఇవి ఇట్లా మనకు తెలిసిన మారల్ స్టోరీస్, మనం చిన్నప్పుడు చదువుకున్న స్టోరీస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. అండ్ బోర్డ్ బుక్స్ కావు ఇవి, నార్మల్ బుక్స్, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇట్లా. అండ్ మనకి స్టోరీలో లైన్స్ ఏముంటాయో ఇక్కడ స్టోరీ కూడా అదే ఉంటుంది. సో దట్ పిల్లలకి పిక్చర్స్ని బట్టి స్టోరీ బిల్డప్ చేసే కెపాబిలిటీ వస్తుంది అనమాట. సో నాకు బాగా నచ్చినాయి. ఎంత ఇవి 220కి 10 వచ్చినాయి, అంటే ఈచ్ 22 పడ్డది అనుకున్నాం. అండ్ ఐ లవ్ ఇట్. సో ఇప్పుడు ఈ మధ్య నేను టీవీ కూడా తీసేసాను మేము. సో పర్లేదు, ఇంత తిన్నాడు. తర్వాత నేను ఏదైనా ఫ్రూట్ ఇస్తాను. ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. ఏమా చూ చుక్ 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 చుక్. వాట్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ నాట్ రెడీ. Lucky, are you done? Are you done? You want some more? ఇంకా కావాలా దోశ? నో. నెక్స్ట్ స్నానం చేయించేసాను. సో స్నానం చేయించినాక బట్టలు వేసేటప్పుడు అడుగుతా అనమాట, ఒక 2 డ్రెస్సెస్ చూపించి ఇందులో నీకు ఏది కావాలి అని. వాళ్ళకి చాయిస్ ఇస్తే ఏంటంటే వాళ్ళు కూడా మేము ఇండిపెండెంట్ అని ఫీల్ అవుతారు అనమాట. క్యూట్ ఫేస్, యాంగ్రీ ఫేస్, సాడ్ ఫేస్, క్రై ఫేస్, హంగ్రీ ఫేస్. సో దాని తర్వాత ఇంకేదైనా ఇట్లా ఫ్రీ యాక్టివిటీ చేపిస్తాను అనమాట, ఫ్రీ ప్లే అంటారు దీన్ని. సో ఇట్లా వీడికి కలరింగ్ అంటే చాలా ఇష్టము. ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉంటే అది ఇస్తాను, ఏదైనా పజిల్ ఇస్తాను. సో తిన్నాక బ్రేక్ఫాస్ట్ అయినాక కొంచెం స్టమక్ ఫుల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాడు. ఈ టైంలో నేను వాటి దగ్గర కూర్చోపెట్టి యాక్టివిటీ చేపిస్తాను అనమాట. అండ్ ఆల్సో కొంచెం టైం అయిపోయాక ఏదైనా స్నాక్ లాగా ఫ్రూట్ ఇస్తాను. ఈ టైంకి ఏదైనా ఒక ఫ్రూట్ ఇస్తాను అనమాట. సో ఇవి ఆడుకుంటాడు వాడు. ఇట్లా మ్యూజికల్ ఐటము అండ్ ఇట్లా పెయింటింగ్ ఐటమ్, ఇట్లా 2 యూజ్ చేస్తాడు అనమాట. జనరల్గా ఆడతాడు. ఈ పెయింటింగ్ బుక్ని అమెజాన్లో తీసుకున్నాను 100 రూపీస్కి ఏమో. అండ్ ఆ పెయింటింగ్ బాక్స్ చాలా రోజులైంది, 170 రూపీస్ ఏమో. 12 కలర్స్ వస్తాయి. అది తీసుకుని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో కొంచెం ఎండిపోతే వాటర్ పోస్తే సరిపోతుంది. మా వాడికి చాలా ఎంజాయ్ చేస్తుండు ఈ యాక్టివిటీతోని. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం టోటలర్గా 1 day ప్లస్ ఉంటే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కొంచెం వాళ్ళు ఎక్కువసేపు ఎంగేజ్ అవుతారు అనమాట. ఎందుకంటే కొత్తగా ఉంటుంది కదా, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వాళ్ళు వాళ్ళ హ్యాండ్తో ఎక్స్ప్లోర్ చేస్తారు. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. చేసేటప్పుడే ఏదన్నా స్నాక్ లెక్క ఇంతకు ముందు చెప్పినట్టు బనానా తింటావా అంటే బనానా తింటా అన్నారు. సో బనానా తినిపించేసాను అనమాట ఈ టైంలోనే. నేను బనానా తినిపిస్తే నేనే తింటాను అని చెప్తే ఇంకా నేను వాడి చేతికి ఇచ్చేసాను అనమాట. సో తర్వాత ఇంకా వాడే తిన్నాడు బనానా కూడా. ఒకటి తిన్నాక మళ్ళీ నాకు ఇంకా కావాలి అంటే ఇంకొకటి కూడా ఇచ్చాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ కంపారిటివ్లీ తక్కువ చేసాను. ఎందుకంటే ఒక దోశలో వాడికి వేసే దోశ కొంచెం చిన్నగానే వేసాను అనమాట. దాంట్లో కొంచెం నీళ్ళు ఇచ్చాడు.
అందుకని ఆకలి అయినట్టుంది. ఇక మళ్ళీ బనానా కావాలంటే మళ్ళీ ఇచ్చే తిన్నాడు అది. సో ఇక్కడ షర్ట్ చేంజ్ చేసేసాను, ఎందుకంటే కలర్ అంటింది. వాటర్ కలరే కాబట్టి ఈజీగా పోతుంది, టెన్షన్ ఏం లేదు. సో ఇంకా వాడికి ఇంట్రెస్ట్ పోయినాక నేను ఇక్కడ మ్యాంగో తింటుంటే ఇంకా నాకు కూడా కావాలి అంటే మ్యాంగో కూడా ఒక 2 పీసెస్ చిన్న పీసెస్ తిన్నాడు అనమాట. సో సీజనల్ ఫ్రూట్స్ అనేవి బేబీస్కి ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో ఆ సీజన్కి తట్టుకునే విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి. సో సీజనల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత ఇంకా నేను వారి ఇష్టం ఉన్నది ఆడుకుంటాడు. లైక్ అబ్బాయి కాబట్టి బస్సులు, కార్లు, ఇట్లా వెహికల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇట్లాంటి బస్తోని ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా లంచ్కి వెళ్ళే ముందు ఇట్లా కొంచెం సేపు ఆడుకుంటాడు. ఎందుకంటే ఎవ్రీ టైం అది మనం ఏదైనా పజిల్ లాగా ఏదైనా యాక్టివిటీ లాగా చేపిస్తే వాళ్ళకి నచ్చదు కదా. సో లంచ్ టైంకి వచ్చేసరికి అన్నము బీరకాయ కర్రీ చేసినుండే, అందులో కొంచెం నెయ్యి వేసాను అనమాట. సో యాక్చువల్గా కర్రీ నేను కొంచెం తీసేస్తాను, మర్చిపోయాను తీయడము కారం వేయకుండా. సో పప్పు లేదు కాబట్టి పప్పు ఉంటే ఎగ్ అవాయిడ్ చేసేస్తాను. పప్పు లేని రోజు మాత్రం ఎగ్ ఇస్తాను. ఎగ్ చాలా ఇష్టంగా తింటాడు. సో ఇట్లా మనం స్క్రీన్ లేకుండా అలవాటు చేసేటప్పుడు వాళ్ళకు నచ్చిన ఫుడ్ ఏదన్నా, ఇప్పుడు 2 ఐటమ్స్ ఉంటే ఒక ఐటమ్ వాడికి నచ్చిన ఫుడ్ ఇస్తే అట్లీస్ట్ ఒకటి తినకపోయినా ఒకటి తింటారు వాళ్ళు ఇష్టంగా. సో అందుకని నేను ఎగ్ కూడా పెట్టాను అనమాట. చేయి కడుక్కున్నావు, ఇంతకి హ్యాండ్ వాష్ చేసుకున్నావా? సో ఇట్లా తినేటప్పుడు కూడా ఒక పజిల్ ఇచ్చాను. ఇదేంటంటే కొంచెం ఫైన్ మోటార్ స్కిల్స్ కనుకో మ్యాథమెటిక్స్ లెవెన్ చేయించడానికి మంచిగా ఉంటుంది అనమాట. పజిల్ ఇట్లా పోల్స్ ఉంటాయి, దాంట్లో మనము ఆ కలర్ వైజ్ సార్టింగ్ చేయాలన్నమాట. ఒక దాంట్లో 1, ఒక దాంట్లో 2 అట్లా అవే ఇచ్చుంటాయి. సో దాన్ని మనము సార్టింగ్ చేసి ఆడిపించాలన్నమాట. సో టాయ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నలాగా ఉంటుంది. దాంట్లో 10 ఉంటాయి. 10కి 10 డిఫరెంట్ కలర్స్, 10 కలర్స్ బీట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కొంచెం మంచి యాక్టివిటీ అండ్ కొంచెం సేపు ఎంగేజ్ అవుతారు అనమాట పిల్లలు. సో ఇట్లా చేపించుకుంటా తినిపించేసిన. కొంచెం అన్నం తక్కువ తిన్నాడు, ఎగ్ మాత్రం ఫుల్గా తినేసిండు అనమాట. సో ఎందుకంటే నేను మళ్ళీ కూడా ఏమైనా తినేది ఏమైనా ఇస్తాను కాబట్టి ఒకవేళ తినకపోయినా పర్లేదు అన్నట్టు నేను చేశాను అనమాట. ఎందుకంటే ఫ్రూట్స్ తిన్నాడు కాబట్టి కడుపు అంత ఫుల్గా లేదని నాకు అర్థమైంది. సో ఇంకా అది ఆడిపిస్తూ కొంచెం అన్నం తిన్నాడు, ఫుల్ ఎగ్ తినేసాడు. అట్లా ఏం చేస్తాడా మామ? ఎగ్ తింటావా? అన్నం వద్దా? కొంచెం తిను. బాగుంది అన్నం, ఇగో యమ్మీ, నైస్, మంచి టేస్ట్ అయిందన్న. బీరకాయ కూర ఏంటది? సో దాని తర్వాత అయితే ఒక క్యారెట్ ఇట్లా దాన్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తాను అనమాట. జనరల్గా ఏదైనా ఒక వెజిటేబుల్ ఇస్తాను. కీరా కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కూడా చాలా ఇష్టంగా తింటాడు మా బాబు. సో ఇక్కడ పక్కన వాళ్ళ మామయ్య తింటున్నాడు. సో వాడి పక్కన కూర్చొని నేను కూడా తింటా అని చెప్పి తీసుకొని తిన్నాను అనమాట. సో వెజిటేబుల్స్ వెరీ ఇంపార్టెంట్, ఫైబర్ కూడా వెరీ ఇంపార్టెంట్, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. సో ఇది నేను రీసెంట్గా ట్రై చేశాను. దానివల్ల కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం తగ్గిపోతుంది అంటే. వెజిటేబుల్లో మంచి ఫైబర్ ఉంటుంది, క్యారెట్ మంచిది ఐస్కి, హెల్త్కి. సో అది ఇచ్చానమాట. తిన్నాక ఇంకా వాడు ప్లే చేస్తున్నాడు. ఇట్లా కూర్చోబెట్టి ఆడిపిస్తాను అనమాట. ఇంకా తిన్నాక కొంచెం సేపు, మరి గంటలు కాదు, ఒక 15 నిమిషాలు అట్లా ఆడిపిస్తాను. ఇది వచ్చి పజిల్స్ అండ్ ఇది 2 పజిల్సే. ఇది షేప్ సార్టర్, అది వచ్చి 4 పీస్ పజిల్ అనమాట. పక్కన హెడ్ షోల్డర్స్ నిసెంటోస్ అని ఉంటుంది కదా, సో దానిదనమాట. సో ఆల్రెడీ నేను అది కొన్నదాని వీడియో కూడా పెట్టాను ఛానల్లో, ఎప్పుడు తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది. సో ఇట్లా ఆడిపిస్తాం అనమాట, కూర్చొని ఆడిపిస్తాము. అఫ్కోర్స్ వాడు అన్ని ఆడతాడు, కాకపోతే కూర్చోబెట్టి ఆడిపిస్తే ఏంటంటే మనతో బాండింగ్ మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో పిల్లలకి ఐ టు ఐ కాంటాక్ట్, కోఆర్డినేషను, స్పీచ్ డిలే రాకుండా ఉంటుంది అంటే. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చి ఆడకుండా వదిలేయడం సెల్ఫ్లో ఎంత ఇంపార్టెంటో, ఇట్లా ఎవరైనా ఒకరు కూర్చొని ఆడిపోయడం కూడా అంతే ఇంపార్టెంట్. దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, స్పీచ్ డిలేస్ రాకుండా ఉంటాయి. సో ఇలా ఆడిపిస్తాం అనమాట. దాని తర్వాత
సో వాడికి అన్ని ఆల్మోస్ట్ షేప్స్ సార్టర్స్ పజిల్స్ కూడా చాలా బాగా ఆడతాడు, ఇంట్రెస్ట్గా చూపిస్తాడు అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తాడు దాన్ని బేసిక్గా. పైన ఉంటుందా స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ అంటదా. What is it? సో ఈ పజిల్ అనేది ఇప్పుడు చేసిండు అనమాట, చేసిండు, దాంట్లోనే ఈ పజిల్ కూడా ఉంది. సో ఇది ఆడుతున్నాడు. ఇలాంటి పజిల్స్ ఇంట్రడ్యూస్, ఈ 4 పీస్ పజిల్ అనమాట. ఈ 4 పీస్ పజిల్ ఇంట్రడ్యూస్ చేసే ముందు నేను 2 పీస్ పజిల్ ఇంట్రడ్యూస్ చేశాను. డైరెక్ట్గా ఇంత పెద్ద పజిల్ వాళ్ళకి ఓవర్ అయిపోతుంది. సో ఫస్ట్ 2 పీస్ పజిల్ ఇంట్రడ్యూస్ చేశాను. అది 1.5 కాదు 2 ఇయర్స్ కంటే కొంచెం ముందు తీసుకున్నాను, మరి అంత ఎర్లీ కూడా తీసుకోలేదు. బట్ వాడు బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఆ పజిల్స్ ఆడడము, కొంచెం పెద్ద సైజులో ఉండేవి. సో అవి ఎంజాయ్ చేస్తున్నాను చెప్పి నేను ఇలాంటివి తీసుకున్నాను అనమాట మళ్ళీ. అండ్ ట్రస్ట్ మీ అది చాలా తక్కువ రేటు అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ వచ్చింది. ఇప్పటికీ అది తీసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. అండ్ మా వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు అది. ఇంకా పడుకోబెట్టేసాను అనమాట, ఆఫ్టర్నూన్ న్యాప్ ఇది. సో ఇది చాలా వీడియో ఇంకా ఎక్కువ ఇలా ఎంత అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నైట్కి ఇంకా నేను ఎట్లా ఎంటర్టైన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.